సందర్భంలో మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన తన గ్రంథం నుండి కొన్ని సంగతులు నేర్చుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. ప్రవక్త అయిన యెషయా ద్వారా మహోన్నతుడైన దేవుడు తెలియజేసిన అత్యున్నతమైనటువంటి విషయం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి నేను చదువుతాను. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. ఇది రాజకుమారుడైనటువంటి యెషయా ద్వారా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ప్రవచించినటువంటి, తెలియజేసినటువంటి ప్రవచనం. యెషయా ప్రవక్త రాజకుమారుడు. ఈ ప్రవక్త ద్వారా మహోన్నతుడైన దేవుడు భూలోకానికి తెలియజేసినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సమాచారం ఇక్కడ ఉంది. అదేంటో ఈరోజు మనం నేర్చుకుందాం. మీలో యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బహుశా మీలో చాలామందికి దీని గురించి తెలియక ఉండకపోవచ్చు. నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇక మీదటైనా దీన్ని మనసులో పెట్టుకోండి అందరూ. 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో, ఏ దినాలు? అంత్య దినాలు అంటే ధర్మశాస్త్రపు అంత్య దినాలు అని అర్థం. చివరి రోజులు. ఏ రోజులు? ఎండింగ్ డేస్ ఆఫ్ ద లా. అంత్య దినములు అంటే ధర్మశాస్త్రానికి చివరి రోజులు. అంత్య దినాలు అంటే దేనికి అంత్య దినాలో ఇక్కడ క్లియర్గా రాయలేదు యెషయా. అంత్య దినాలు అంటే దేనికి అంత్య దినాలు? అంత్య దినములు అని రాసి ఈక్వల్ పెట్టి ధర్మశాస్త్రపు చివరి దినాలలో అని రాసుకోవాలి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అంటే రాజ్యముల పైన దేవుని రాజ్యము అత్యున్నతమైనటువంటి స్థాయిలో స్థాపించబడుతుంది. రాజ్యముల పైన రాజ్యములు ఉన్నాయి. భూలోక రాజ్యాలు ఉన్నాయా? లేవా? భూలోక రాజ్యాలు ఉన్నాయి కదా. భూలోక రాజ్యాల కంటే దేవుని రాజ్యం అత్యున్నతమైన స్థాయిలో స్థాపించబడుతుంది. భూమి మీద ఉన్న రాజ్యాలు ఎవరివి? భూరాజులవి. ఇప్పుడు స్థాపించబోయే రాజ్యం ఎవరిది? దేవుని రాజ్యం. కాబట్టి పర్వతము అంటే ఎత్తైనటువంటి ప్లేసు. పర్వతం అంటే ఒక ఉన్నతమైనటువంటి చోటు. ఒక రాజుకి ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యము, ఆ రాజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అలాంటి రాజ్యాలు భూమి మీద ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుడు స్థాపించబోయే ఈ మందిర పర్వతం
మందిర పర్వతం. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే ఇప్పుడున్నటువంటి రాజ్యాలన్నిటికంటే, భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నిటికంటే అత్యున్నతమైనటువంటి రాజ్యం స్థాపించబడుతుంది. ఇదే ప్రవచనం ఇంకొక రూపంలో దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఇలా రాసి ఉంది. రెండు 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. గుర్తుంచుకోండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఏం స్థాపిస్తున్నాడు? ఒక రాజ్యమును స్థాపించెను. దానికి ఎన్నటికీ ఏం కలగదు? నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. అదే అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రవచనం యెషయా చెప్పాడు. చెప్పే విధానంలో తేడా ఉన్న విషయంలో తేడా లేదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదువుతాం. అంచె దినములలో, దేనికి అంచె దినాలు? ధర్మశాస్త్రానికి అంచె దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఎక్కడ? భూమి మీద. భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడి ఉన్న రాజ్యాలన్నిటికంటే అత్యున్నతమైనటువంటి రాజ్యం అవుతుంది. ఇదే విషయాన్ని దానియేలు ఆయన స్టైల్లో చెప్పాడు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నట్టుగాని నాశనం లేదు. అంటే భూమి మీద ఉన్న రాజ్యాల మధ్యలోనే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. హలో, కొంచెం అర్థం అవుతుందని చెప్పాను. అందుకే మీకు యెషయా చెప్పింది, దానియేలు చెప్పింది ఒకే ఉద్దేశం. యెషయా ద్వారా, దానియేలు ద్వారా దేవుడు చెప్తున్నది ఒకే మ్యాటర్, ఒకే విషయం తెలియజేస్తున్నాడు. ఏంటిది? దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. ఎప్పుడు? ధర్మశాస్త్రానికి అంచె దినాల్లో, చివరి దినాల్లో భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యం ఎలాంటిది? భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికంటే గొప్పది, శాశ్వతమైనది, అంతము లేనిది. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అంటే ఉన్న రాజ్యాల కంటే గొప్ప రాజ్యం అవుతుంది అది. దానికి అన్నటికీ నాశనం కలగదు. దానికి అన్నటికి ఏం కలగదు? నాశనం కలగదు. అంటే నాశనం లేని స్థిరమైన ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించాలని తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు. యెషయా చెప్పింది, దానియేలు చెప్పింది ఒకటే. యెషయా ఆయన స్టైల్లో చెప్పాడు, దానియేలు ఆయన స్టైల్లో చెప్పాడు. దానియేలు చెప్పినా యెషయా చెప్పినా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పారు. మళ్ళీ చదువుతాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. అంచె దినములలో అంటే ఏ రోజుల్లో? ధర్మశాస్త్రానికి చివరి రోజులలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీద అత్యున్నతమైనటువంటి రాజ్యముగా దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు అని ప్రవచనపు భాషలో యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఇదే విషయాన్ని దానియేలు ద్వారా ఎలా చెప్పాడంటే, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికి అన్నట్టుగాని నాశనం కలగదు. దానికి ముందున్న రాజ్యాలన్నీ ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. కానీ ఈ రాజ్యానికి ఏమి లేదు? నాశనం లేదు అని చెప్పాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, యెషయా ఏం చెప్పాడు? దేవుని రాజ్యము
స్థాపించబడుతుందని చెప్పాడు. దానియేలు ఏం చెప్పాడు? దేవుని రాజ్యము స్థాపించబడుతుందని చెప్పాడు. యెషయా భాషలో యెషయా చెప్పాడు, దానియేలు భాషలో దానియేలు చెప్పాడు. కానీ ఇద్దరు చెప్పింది ఒకటే, దేవుని రాజ్యము ఏం చేయబడుతుంది? భూమి మీద స్థాపించబడుతుంది. దానికి అన్నటికని నాశనము కలగదు. ముందున్నటువంటి రాజ్యాలన్నిటికంటే ఉత్తమమైన రాజ్యం, గొప్ప రాజ్యం అవుతుంది, శాశ్వతమైనటువంటి రాజ్యం అవుతుంది అని చెప్పాడు. అర్థమైందో లేదో? అంచె దినములలో అంటే ఏ రోజులు? ధర్మశాస్త్రం చివరి రోజుల్లో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే దేవుని రాజ్యము అత్యున్నతమైనటువంటి స్థాయిలో భూమి మీద ఉంటది. దానికి అన్నటికీ వార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు కూడా ఇలా చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? కాబట్టి మీరేలాగు ప్రార్థన చేయుడి, మీరేలాగు ప్రార్థన చేయుడి అన్నాడా? ఈ ప్రార్థన చేయండి అన్నాడా? ఏలాగు ప్రార్థన చేయండి అన్నాడు తప్ప ఈ ప్రార్థనే చేయండి అని చెప్పలేదు. కాబట్టి ఈ రోజుకి ఏ ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థనే చేస్తున్నారు. ఈ ప్రార్థన చేయమని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. మాదిరి చెప్పాడు, ఈ ప్రార్థన చేయమని చెప్పలేదు. ఏం సార్? అంతే, ఇప్పటికి అది అవసరం లేదు. ఏం చెప్పాడు ప్రభు అంటే 9వ వచనంలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అన్నాడు. అంటే యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? దేవుని చిత్తము, దేవుని రాజ్యము ఎక్కడున్నాయి? పరలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది. ఇప్పుడు అదే చిత్తము, అదే అదే రాజ్యం ఎక్కడికి రావాలి? భూమి మీద కూడా రావాలని యేసు ప్రభు వారు తన ప్రార్థనలో శిష్యులకు నేర్పించారు. 3 ప్రవక్తలు. నెంబర్ 1 యెషయా, నెంబర్ 2 దానియేలు, నెంబర్ 3 యేసు ప్రభు. యెషయా ఏం చెప్పాడు? అంచె దినములలో దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది, పర్వతముల కంటే ఎత్తుగా ఉంటుంది, పర్వత శిఖరమున స్థిరపరచబడుతుంది అని యెషయా చెప్పాడు. దానియేలు ఏం చెప్పాడు? ఆ రాజుల కాలములలో పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ నాశనము కలగదు, అది పొందిన వారికే రాజ్యం, మిగతా వరకు దొరకదు అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి అందును నీ చిత్తం నెరవేరాలి అన్నాడు. అంటే యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? దేవుని రాజ్యము ఎక్కడికి రావాలన్నాడు? భూమి మీదకి రావాలి అన్నాడు. ఉంటుందండి. యెషయా మేక సమకాలికలు కదా. నా పాయింట్ మీకు అర్థమైందా? 3 ప్రవక్తలు దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని చెప్పారు. 1, 2, 3 రైట్. ఏంటి దేవుని రాజ్యం అనేది ఇప్పుడు చూద్దాం. రెండోది మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుండి నేను చదువుతాను. మీరెవరు తొందరపడకండి, జాగ్రత్తగా వినండి. నేను చదివింది వినండి, చెప్పింది గ్రహించండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగ్గా, వారు కొందరు బాప్తిసము ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. మీకు చెప్పి నేను మర్చిపోతున్నాను. మనుష్య కుమారుడు అంటే నన్ను జనులు ఏమనుకుంటున్నారని యేసు ప్రభు అడిగాడు. జనాభిప్రాయాన్ని, జనము నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. మనుషులు ఏదో ఒకటి అనుకుంటారు కదా, నా గురించి కూడా అనుకుంటారు. కొంతమంది మంచోడు అనుకుంటారు, కొంతమంది చెడ్డోడు అనుకుంటారు, కొంతమంది అలాంటోడు అనుకుంటారు, కొంతమంది ఇలాంటోడు అనుకుంటారు. మీ గురించి అనుకుంటారు. అసలు అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు. అనుకోవడమే పెద్ద పాపం. అసలు ఏమనుకోకూడదు. మనకు తెలియకుండా ఎవరి గురించి ఏమీ అనుకోకూడదు. వీ డు నాట్ థింక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి బికాస్ వీ డోంట్ నో అబౌట్ హిమ్. వితౌట్ నోయింగ్ ఏ పర్సన్, హౌ కెన్ వీ
థింక్ ఎనీథింగ్ అబౌట్ హిమ్? మనకి ఎవరి గురించి ఏమీ తెలియనప్పుడు మనం ఎవరి గురించి అయినా ఏదైనా ఎందుకు అనుకోవాలి? అనుకోవచ్చా? అనుకోకూడదు. రైట్, నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది. నా గురించి జనం ఏమనుకుంటున్నారని యేసుప్రభు అడిగాడా? అడిగితే ఏమని చెప్పారు? కొందరు మనుషులు నువ్వు ఏలియా అనుకుంటున్నారని చెప్పాడు, కొందరు ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారని చెప్పారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారని చెప్పారు. అప్పుడు యేసుప్రభు అవన్నీ విని, సరే అది జనాభిప్రాయం కాబట్టి అలా ఉంచండి, మీరైతే నేను ఎవడినని చెప్పుకొని చున్నారని అడిగాడు 15వ వచనంలో. అంతేనా? మీరైతే మీరు నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులు అడిగితే, ఆ శిష్యులకి ప్రాతినిధ్యం వహించినటువంటి పేతురు ఏం చెప్పాడు అంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఏమని చెప్పాడు? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. జనం ఏమనుకోలేదు? క్రీస్తు అనుకోలేదు. శిష్యులు ఏమనుకున్నారు? పేతురు ఏమనుకున్నాడు? క్రీస్తు అని చెప్పాడు. జనాలకి ఆయన క్రీస్తు అనే సంగతి తెలీదు. పేతురు మాత్రం ఏమన్నాడు? నీవు సజీవుడు అంటే దేవుడు ఎవరు? సజీవుడు, అట్టి సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరిని అభిషేకిస్తారు? రాజుని అభిషేకిస్తారు, యాజకుడిని అభిషేకిస్తారు. అవునా? కాబట్టి పేతురు కరెక్ట్గా చెప్పాడు, నువ్వెవరని, నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే, నువ్వు సజీవుడు అయినా సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అంటే కింద రాసిన చూడండి చిన్న అక్షరాలతో, క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అంటే రాజు, క్రీస్తు అంటే రాజు అని అర్థం. సరే, ఇప్పుడు యెషయా ప్రవచనంలోను, దానియేలు ప్రవచనంలోను, యేసు ప్రభు ప్రవచనంలోను, ప్రార్థనలోను దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని ముగ్గురు చెప్పారా లేదా? చెప్పారా లేదా? యెషయా ఏమన్నాడు? అంత్యదినములలో దేవుని రాజ్యం స్థాపించబడుతుందని చెప్పాడు. దానియేలు ఏమన్నాడు? ఆ రాజుల కాలములలో దేవుని రాజ్యం స్థాపించబడుతుందని చెప్పాడు. ఆ రాజులు అంటే రోమరాజులు. అవునా? యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి మీద నీ చిత్తం నెరవేరును గాక అని ముగ్గురు దేవుని రాజ్యం కోసం మాట్లాడారండి. ఎవరెవరు? యెషయా, దానియేలు, యేసు ప్రభు. అవి ప్రవచనాలు. ఇద్దరు ప్రవచిస్తే ఒక ఆయన ప్రార్థన చేశాడు దేవుని రాజ్యం కోసం. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఏమన్నాడంటే, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారంటే, కొందరు ఏలియావని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మ యోహాను అని, కొందరు ప్రవక్తల్లో ఒకడవని చెప్పుకుంటున్నారని అన్నారు కదా. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరేమనుకుంటున్నారంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజు. క్రీస్తు అంటే రాజు. అపోస్తుల కార్యములు 2:36 వచనంలో, అపోస్తుల కార్యములు 2:36 వచనంలో ఏది యేసు ప్రభు శిష్యులతో చెప్పాడో ఏది యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అదే సంగతి. ఇప్పుడు దేవుడు నియమించింది ఎవరిని?
శిలువ వేసిన యేసుని, అంటే చంపేసిన యేసుని దేవుడు ఎలా నియమించాడు? క్రీస్తుగా, అంటే అభిషేక్తుడిగా, ప్రభువుగా నియమించాడు. అవునా? యేసుని వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు అప్పచెప్పారు. యూదులేమో అప్పచెప్పారు, రోమీయులేమో చంపేశారు. అప్పగించిన వాళ్ళు ఎవరు? యూదులు. చంపిన వాళ్ళు ఎవరు? రోమీయులు. అప్పగించి చంపాలని కోరుకునేవారు వీరు, వీళ్ళు అప్పగిస్తే ఆయన ప్రాణం తీసిన వాళ్ళు రోమీయులు. అవునా? రైట్. వాళ్ళు మొత్తం మీద ఏం చేశారు? ఆయన్ని భూమి మీద లేకుండా చంపేసి తర్వాత సమాధి చేసి, సమాధి నుంచి సమాధిని భద్రం చేసి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు ఆయన 3వ దినాన్న తిరిగి లేపాడు. లేపిన తర్వాత 40 రోజులు యేసు ప్రభు అందరికీ కనిపించి ఆరోహణం అయ్యాడా? ఆ తర్వాత పెంతెకొస్తు పండుగ రోజు యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపిస్తే, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు చేసిన ప్రసంగంలో పేతురు చెప్పాడు ఏమని? మీరు సిలువ వేసిన, అంటే మీరు ఎవరు అనుకొని చంపేశారు? మీరు ఎవరు అనుకొని చంపారు ఆయన్ని? సరే, యేసుని చంపారా? ఎవరు అనుకొని చంపారు తెలుసా? మరియమ్మ కుమారుడు అనుకొని చంపారు. యేసు అంటే ఎవరి కుమారుడు? మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు అనుకొని చంపారు. ఆయన మెస్సీ అయితే వాళ్ళు చంపరు. ఆయన క్రీస్తు అని తెలిస్తే వాళ్ళు చంపరు. వాళ్ళు మెస్సీ అనుకొని చంపారు. ఇంకో విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో పేతురు అంటాడు, మీరు తెలియకే చేశారని మాకు తెలుసు అన్నాడు. తెలిస్తే చంపరు. తెలిస్తే చంపుతారా? తెలిస్తే చంపరు. అప్పుడు మత్తయి ఏం చెప్పాడు అంటే, లోకా ఏం చెప్పాడు అంటే, మీరు తెలియక చంపిన వాడే మీ రాజు. మీరు ఎవరిని తెలియక చంపేశారు? మీరు చంపింది ఎవరినో తెలుసా? మీరు ఎవరిని చంపారో తెలుసా? యెషయా దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని చెప్పాడు. దానియేలు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేశాడే, ఆ రాజ్యాన్ని పరిపాలించబోయే రాజుని చంపేశారు మీరని చెప్పాడు. అంటే తెలిసి చంపారా, తెలియక చంపారా? తెలియక వాళ్ళ రాజుని ఏం చేశారు? తెలియక వాళ్ళ రాజుని వాళ్ళే చంపారు. అప్పుడు మీరు సిలువ వేసిన, అంటే మీరు చంపిన, మీరు మ్రానును వేలాడదీసి, మీరు సిలువ వేసి మీరు చంపిన ఆయనే మీ రాజు. అంటే వాళ్ళు ఎవరిని చంపేశారు? వాళ్ళ రాజునే చంపేశారు. రాజు అని తెలిస్తే ఏం చేయరు? చంపరు. లోకేష్ గారు పేతురుతో యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరేమనుకుంటున్నారని అడిగాడు కదా. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అంటే యేసుప్రభు ఒకటి చెప్పాడు, మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచినంత వరకు నేను క్రీస్తుననే సంగతి ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ఆయన క్రీస్తు అనే సంగతి చెప్పితే ఏం చెయ్యరు? ఆయన చంపరు. ఆయన చంపకపోతే ఏం జరుగుతుంది? ఆయన చంపకపోతే అనాది దేవుని సంకల్పం నెరవేరదు. దేవుడు ఆయన శాసనాన్ని, మరణ శాసనాన్ని రాయించాడు కదా. దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని ఎంతమంది ప్రవచించారు? 1, 2, 3. అప్పుడు దేవుని రాజ్యం భూమి మీదకి వస్తే ఆ భూమి మీద దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి ఒకడు ఉండాలి కదా. ఆ రాజే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తన శిష్యులను అడిగాడు, నా గురించి జనం ఏం చెప్పుకుంటున్నారని అడిగితే, ఏలియాని, ఇర్మియాని, యోహానని, ప్రవక్తవని చెప్పుకుంటున్నారంటే, అప్పుడు మీరేమని చెప్పుకుంటున్నారని అడిగితే పేతురు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయినా, సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేక్తుడు అంటే దేవుని చేత ఏం చేయబడతాడు? అభిషేకింపబడిన రాజు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటి? రాజు. అభిషేక్తుడు అంటే రాజు. ఓకేనా?
రైట్. ఇప్పుడు పేతురుకి యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను క్రీస్తునని నువ్వు చెప్పింది సత్యమే, నేను క్రీస్తునని నువ్వు చెప్పింది సత్యమే, అయితే మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచినంత వరకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు. క్రీస్తుని ఎందుకు చెప్పొద్దన్నాడు? చెప్పితే చంపరు, చంపకపోతే దేవుని అనాది సంకల్పం నెరవేరదు. అందువల్ల నేను మృతుల్లో నుంచి లేచినంత వరకు నేనే క్రీస్తునని మీరు ఎవరికి చెప్పొద్దు అని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. మెస్సియా అంటే అభిషిక్తుడు, క్రీస్తు ప్రభు. ఓకేనా? రైట్. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము. అందుకు సీమోను పేతురు 16వ వచనం, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదు అది పరలోకమందును విప్పబడును అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తుని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. చెప్పమన్నాడా? చెప్పొద్దన్నాడా? చెప్పొద్దన్నాడు. చెప్తే ఏం చేయరు? చంపరు. అందువల్ల తాను క్రీస్తుని క్రీస్తుకు తెలుసు, తానే క్రీస్తుని పేతురుకు తెలుసు. పాయింట్ అర్థమైందమ్మా? తాను ఎవరని పేతురుకు తెలుసు, క్రీస్తుని తెలుసు, తానే క్రీస్తుని తనకి తెలుసు. అయితే ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ సంగతి ఎవరికి నేను మృతుల్లో నుంచి లేచినంత వరకు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే తానే క్రీస్తుని యూదులకు తెలిస్తే యూదులు ఆయన ఏం చేయరు? చంపరు. చంపకపోతే రక్తం కారదు, రక్తం కారకుండా పాపక్షమాపణ జరగదు. అందువలన నేను క్రీస్తునని మీరు ఎవరితోనూ చెప్పొద్దని ఖండితంగా చెప్పాడు. అయితే మీకు ఒక ప్రశ్న, ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిస్తాను అన్నాడు. అవునా? నా సంఘమును కట్టుదును అన్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనారు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇస్తాను అన్నాడు. అవునా? కాబట్టి ఇప్పుడు సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. రాజ్యానికి ఏమై ఉన్నాడు? రాజు లేదా ప్రభు అయి ఉన్నాడు. ఆ పేతురే చెప్పాడు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘానికి అర్థమవలసిన విషయం ఏంటంటే, దానియేలు ప్రవచనంలోను యెషయా ప్రవచనంలోను యేసు ప్రభు ప్రార్థనలోను ఉన్న దేవుని రాజ్యం క్రీస్తు సంఘమే. మళ్ళీ చెప్తున్నాను, యెషయా ప్రవచనంలోను దానియేలు ప్రవచనంలోను యేసు ప్రభు కొండ మీద ప్రసంగపు తర్వాత ప్రార్థనలోను ప్రవక్తలు ప్రవచించిన దేవుని రాజ్యము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో క్రీస్తు చెప్పిన సంఘమే. అంటే దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. అర్థం లేదా? దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. అంటే ఈ దేవుని రాజ్యం ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు, యేసు ప్రభు ప్రార్థించాడు. చివరగా యేసు ప్రభు ఈ రాజ్యం కోసం తను ఏం చేశాడు? అర్పించుకొని బలిగా దానంగా సమర్పించుకున్నాడు. కాబట్టి పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అన్నాడు కదా, అన్నాడా లేదా? అంటే దానికంటే గొప్పది ఈ లోకంలో మరొకటి ఉండదు అని చెప్పడానికి దాన్ని అత్యుత్తమైనటువంటి స్థాయిని చెప్పాడు. క్రీస్తు సంఘం అంటే అంత గొప్పది, క్రీస్తు సంఘం అంటే అంత ఉన్నతమైనది. ఈ భూరాజులు భూరాజ్యాలు ఏవి దానితో సాటి రావు. అది క్రీస్తు సంఘం, అది దేవుని రాజ్యం. దాని మీద శిరస్సుగా, దాని మీద రాజుగా ఉన్నవాడు ఎవరు? మెస్సియా, యేసుక్రీస్తు. అలాంటి రాజ్యము భూమి మీద స్థాపించబడుతుందని చెప్పి
దేవుడు ప్రవచించి ఆ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే యూదులకి ఒక విషయం అర్థం అవ్వాల. ఎవరు అనుకొని చంపేశారు? ఎవరు అనుకొని అప్పచెప్పారు? ఈ యోసేపు కుమారుడు మరియమ్మ కుమారుడు అని అప్పచెప్పారు. ఆయన ఎవరని తెలీదు వాళ్ళకి. ఈయనే మా రాజు అనే సంగతి తెలీదు. తెలిస్తే ఏం చేయరు? అప్పచెప్పరు. తెలియజేయొద్దని కూడా యేసురావు చెప్పాడు. తెలిస్తే చంపరు. చంపుతారా? తెలిస్తే చంపరు. కాబట్టి మీరు తెలియజేయకండి, నేను లేచినంత వరకు అని చెప్పాడు యేసురావు. ఆ రకంగా దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది బడక మునుపు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలదని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇలా చేయాలని ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎక్కడెక్కడ? పరలోకమందు భూమి మీద. ఎక్కడెక్కడ? పరలోకమందు భూమి మీద. యేసుప్రభు ప్రార్థనలు ఏమని చెప్పాడు? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి యందును నీ చిత్తము నెరవేరును కాక అన్నాడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తం నెరవేరుతుంది. ఇప్పుడు భూమి మీద కూడా దేవుని చిత్తము నెరవేరాలి అని దేవుడే తనలో తాను జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకున్న సంకల్పం అది. ఓకేనా? నా చిత్తము ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. అదే చిత్తం ఎక్కడ నెరవేరాలి? భూమి మీద నెరవేరాలని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? యెషయా ద్వారా ప్రవచింపజేశాడు, దానియేలు ద్వారా ప్రవచింపజేశాడు. ఆ నిర్ణయాన్ని ఎరిగినటువంటి యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే పరలోకమందు నీ చిత్తం జరుగుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేశాడు. అవునా? అయితే ఆ రాజ్యము లేదా ఆ చిత్తము ఏంటి అని మనం ఆలోచిస్తే అది క్రీస్తు సంఘం. అది ఎవరి సంఘం? అది క్రీస్తు సంఘం. 2 మాటలు చెప్పాడు పేతురుతో. ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. అంటే రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే. దేవుని రాజ్యమే క్రీస్తునందున్న సంఘం అనట్లా. దేవుని రాజ్యమే క్రీస్తునందున్న సంఘం. అవునా? రైట్. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఉండండి, నేనే చదువుతాను, ఎవరు చదవకండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అవునా? అమ్మా నా వైపు చూడండి. చదివేయడం అయిపోయిన తర్వాత మరి చూడకండి, నా వైపు చూడండి. ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఏం చేశాడు? విడుదల చేశాడు. అంధకారం అనే అధికారానికి అధిపతి ఎవరు? సాతాను. అవునా? సాతాను లోకంలో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేసి ఇప్పుడు ఏం చేశాడు? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందుతున్న వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొంది ఎక్కడికి వచ్చాడు? దేవుని రాజ్యంలోకి వచ్చాడు. ఆ దేవుని రాజ్యం భూమి మీద ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది.
బైబిల్లో క్రీస్తునందు 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 అనే మాటలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చదివారా? హలో, మీరు ఎఫెసీ పత్రిక చదివితే ఎక్కువ సార్లు క్రీస్తునందు అని ఉంటది. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని ఉంటది రామపత్రిక 8వ అధ్యాయంలో. కాబట్టి ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఏం చేశాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలోనే ఉన్నాం? క్రీస్తు రాజ్యంలోనే ఉన్నాం. ఈ క్రీస్తు రాజ్యంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? తండ్రి చిత్తం నెరవేరుతుంది. ఆయనే చెప్పాడు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి మీదను నీ చిత్తం నెరవేరాలన్నాడు. అవునా? పరలోకంలో రాజ్యం ఉన్నట్టే భూమి మీద కూడా రాజ్యం ఉండాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నిర్ణయించుకున్నదే ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఏం చెప్పాడు? అంత్యదినములలో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. యేసు ప్రార్థన చేశాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి మీద కూడా నెరవేరాలని చేశాడు. కాబట్టి ఇప్పుడు భూమి మీదకి ఏం రావాలి? దేవుని రాజ్యము రావాలి, దేవుని చిత్తం జరగాలి అన్నది దేవుని యొక్క కాంక్ష, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం. అప్పుడు ఆ క్రీస్తు యొక్క రాజ్యం అన్నా క్రీస్తు యొక్క సంఘం అన్నా ఒకటేనని మత్తయి సువార్తలో క్రీస్తు చెప్పాడు. ఇప్పుడు దేవుని రాజ్య పౌరులు ఎవరు? దేవదూతలా క్రీస్తు సంఘ సభ్యులా? ఇప్పుడు నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు అయితే, క్రీస్తు సంఘ సభ్యురాలు అయితే ఎక్కడికి వచ్చావు? దేవుని రాజ్యంలోకి వచ్చావు. ఇక్కడ రాసి ఉంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అన్నాడా లేదా? అంటే ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? సాతాన్ రాజ్యంలో ఉంచాడా? దేవుని రాజ్యంలోనికి తెచ్చాడా? దేవుని రాజ్యంలోనికి తెచ్చి ఎవరు ఉంచాడు? క్రీస్తునందు ఉంచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? క్రీస్తునందు దేవుని రాజ్యంగా ఉన్నాం. అంటే క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు దేవుని రాజ్య పౌరులు. ఇప్పుడు దేవుని రాజ్యం ఉందా? భూమి మీద ఉందా లేదా? చేసెను అని ఉంది కదా. రాజ్యం స్థాపించబడింది ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ రోజు. ఆ రాజ్యం మీద క్రీస్తుని రాజుగా శిరస్సుగా నియమించేశాడు. బాప్తిస్మం పొందుతున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? అంధకారంలో నుండి, అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి అందులోకి వస్తున్నారు, దేవుని రాజ్యంలోకి వస్తున్నారు. బాప్తిస్మం పొందిన వారు మతం మారి ఇంకొక మతంలోకి వెళ్ళట్లేదు. బాప్తిస్మం పొందుతున్న వారు ఒక మతంలో నుంచి ఒక మతంలోనికి జంప్ అవ్వట్లేదు. బాప్తిస్మం పొందుతున్న వారు ఒక మఠం నుంచి ఇంకొక మఠానికి వెళ్ళట్లేదు. బాప్తిస్మం పొందుతున్న వారు ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్యంలోనికి సాతాన్ రాజ్యాన్ని విడిచిపెట్టి వస్తున్నారు. అర్థం అవట్లేదా? నికోదేముతో యేసుప్రభువు మాట్లాడేమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమును ప్రవేశించలేడు, చూడలేడు అన్నాడు కదా. కాబట్టి బాప్తిస్మం పొందుతున్న వ్యక్తి సాతాన్ రాజ్యంతో రుణం కట్ చేసుకొని సాతాన్ అధికారం కింద ఉండకుండా ఎందులోకి వస్తున్నాడు? క్రీస్తు అధికారం కిందకి వస్తున్నాడు. అవునా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఒక రాజ్యం అయ్యారు. ఆ రాజ్యానికి రాజు క్రీస్తు. ఒక సంఘం అయ్యారు. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇంతకు మించి బైబిల్లో మరొక రాజ్యం లేదు. రెండు రాజ్యాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి సాతాన్ రాజ్యం, రెండు క్రీస్తు రాజ్యం. ఒకటి సాతాన్ రాజ్యం, రెండు క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం అన్నా క్రీస్తు సంఘం అన్నా ఒకటే. ఇప్పుడు డినామినేషన్స్ అన్ని ఎగిరిపోతాయి అన్నట్ల. ఈ డినామినేషన్కి ఉన్నటువంటి పిచ్చి ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు మామూలుగా వచ్చి ప్రాణం పెట్టాడు, రెండోసారి వచ్చి రాజ్యం చేస్తాడని వేరొక సిద్ధాంతాన్ని, వేరొక బోధన బోధిస్తున్నారు. అది 1000 ఏళ్ళ పరిపాలన. ఇప్పుడు మామూలుగా వచ్చి ప్రాణం పెట్టాడట, రెండోసారి మళ్ళీ వచ్చినప్పుడు యెరూషలేములో పరిపాలన ప్రారంభిస్తాడట.
అలా ప్రారంభించినప్పుడు 7 ఏండ్లు విందు ఉంటుందట, 7 ఏండ్లు శ్రమలు ఉంటాయట. ఈ 7 ఏండ్లు విందు, 7 ఏండ్లు శ్రమల తర్వాత అప్పుడు దేవుని రాజ్యంలో వీళ్ళందరూ ప్రవేశిస్తారట. అలాగని బైబిల్లో ఎక్కడ దేవుడు యెషయా ద్వారా కానీ, దానియేలు ద్వారా కానీ, యేసుప్రభు ద్వారా కానీ ఎక్కడ దేవుడు అలా చెప్పలేదు. వాటి అర్థమైందా? అప్పుడు ఈ మత శాఖలన్నీ ఆయనకి రాజ్యంగా ఉంటాయట. అందువల్ల వాళ్ళు ఏమంటారంటే, ఈ సత్యం క్రీస్తు సంఘానికి తెలియదు కాబట్టి మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి కానీ క్రీస్తు సంఘానికి వెళ్ళకండి అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను ఎవడని జనులు చెప్పుకుంటున్నారని యేసుప్రభు అడిగితే, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని శిష్యులు చెప్తే, క్రీస్తు అంటే అర్థం ఏంటి? రాజు, అభిషేక్తుడు, మెస్సియా. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. అంటే సంఘము రాజ్యం అనే 2 పదాలు ఎక్కడ వాడాడు? ఒకే దగ్గర వాడాడు. అంటే సంఘము వేరు, రాజ్యము వేరు కాదు. సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. అయితే గుర్తుంచుకోండి, సంఘం ఎప్పుడు కట్టబడింది? పెంతెకొస్తు పండుగ నాడు కట్టబడింది. అవునా? అంతకుముందు సంఘం ఉందా? లేదు. మరి అంతకుముందు ఏముంది? రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ రాజ్యము ఎవరికి అనుగ్రహించబడింది? సంఘానికి అనుగ్రహించబడింది. ఇప్పుడు క్రీస్తు సంఘమే రాజ్యం అయితే, ఆ రాజ్యం అనే సంఘం మీద క్రీస్తు ఏమై ఉన్నాడు? రాజు అయినాడు. అంతకుముందు రాజు ఉన్నాడా? లేడా? దేవుడు రాజుగా లేడా? అంతకుముందు రాజు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఎవరికి రాజు? రాజులకి రాజు. ఆ రాజులకి రాజు అయినటువంటి దేవుడు భూమి మీద తాను స్థాపించాలనుకున్న క్రీస్తు సంఘానికి క్రీస్తుని రాజుగా నియమించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘ సభ్యులు ఎవరు? దేవుని రాజ్య పౌరులు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఏం చేశాడు? విడుదల చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, 2 రాజ్యాలు ఉన్నట్టు బైబిల్ చెప్పింది. ఒకటి క్రీస్తు రాజ్యం, 2 సాతాన్ రాజ్యం. క్రీస్తు రాజ్యంలో లేని వాళ్ళందరూ ఎందులో ఉంటారు? సాతాన్ రాజ్యంలోనే ఉంటారు. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు సాతాన్ రాజ్యంలో ఉండరు. అప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉండడం అంటే ఏంటంటే, క్రీస్తు సంఘంలో ఉండడమే క్రీస్తు రాజ్యంలో ఉండడం. అర్థం లేదా? 2 రాజ్యాలు ఉంటాయి. అంధకార సంబంధమైన రాజ్యం ఒకటి, వెలుగు రాజ్యం ఒకటి. కాబట్టి నువ్వు ఉంటే క్రీస్తు రాజ్య పరిపాలనలోనైనా ఉండాలి, లేకపోతే సాతాన్ రాజ్య పరిపాలనలోనైనా ఉండాలి. ఆ సాతాన్ రాజ్య పరిపాలనలో నుండి ఎవరైనా బాప్తిస్మం పొంది బయటకు వస్తే డెఫినెట్గా ఏ రాజ్య పౌరులు అవ్వాలి? క్రీస్తు రాజ్య పౌరులు అవ్వాలి. క్రీస్తు రాజ్యం వేరు, క్రీస్తు సంఘం వేరు కాదు. క్రీస్తు రాజ్యం అన్నా క్రీస్తు సంఘం అన్నా ఒకటే. ఆ 2 ఒకేసారి వాడాడు. ఇంకా మరొకసారి కూడా ఆ 2 పదాలు వాడాడు బైబిల్లో. చూపించనా? ఆపనా? గొప్ప ఇబ్బంది కలిగిస్తున్నారండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. లూకా రాసిన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. రాజ్యము సంఘము ఒకటే. ఒకే ఏరియాలో ఆ 2 పదాలు వాడబడ్డాయి. నెంబర్ 1 మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 నుండి కిందకి మనం చదివాం. సంఘాన్ని కడతామన్నాడు, రాజ్యపు చాలపు చెవులు పేదరికిస్తామన్నాడు. అంటే రాజ్యం వేరు, సంఘం వేరు కాదు. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. అదే విధానంలో పౌలు కూడా చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యములు 20:25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుంటుని, మీలో ఎవరు ఇక మీద నా ముఖం చూడడం నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానీ నేను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతి మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును అన్నాడు. అంటే అపోస్తులుడైన పౌలు ఎఫెసు సంఘ పెద్దలను మిలేతుకు రప్పించి సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుని రాజ్యమే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. ఈ 2 మాటలు అక్కడ ఉన్నాయి, చూసారా మేషర్లు?
ఇక్కడ రాజ్యము అని ఉంది. 25వ వచనంలో దేవుని రాజ్యాన్ని గురించి మీకు నేను ప్రకటించాను అన్నాడు. 26వ వచనంలో 25లో దేవుని రాజ్యాన్ని మీకు ప్రకటించాను అన్నాడు. అదే విధంగా ఆయన ఏమన్నాడంటే 28లో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అంటే రాజ్యము సంఘము అనే మాటలు ఇక్కడ ఒకే స్పాట్ లో రాయబడ్డాయి. రాజ్యము సంఘం అనే మాటలు అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకే స్పాట్ లో రాయబడ్డాయి. అంటే రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే, రాజ్యం ఒకటి సంఘం ఒకటి కాదు. అయితే ఇక్కడ గమనక సంఘం ముందు లేదు. పాయింట్ అర్థమైందో లేదో? సంఘం ముందు లేదు. ముందేముంది? దేవుని చిత్తం ఉంది, దేవుని పరిపాలన ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్య పరిపాలన ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? సంఘానికి ఇవ్వాలనుకున్నాడు. ఆ రాజ్యం మీద రాజుని ఎవరుగా నియమించాలనుకున్నాడు? క్రీస్తుని నియమించాలనుకున్నాడు. ఇది భూమి మీద జరగాలని నిర్ణయించుకున్నాడు. అంటే పరలోకమందు ఆయన చిత్తం ఉంది, ఆయన రాజ్యం ఉంది. ఆయన చిత్తము ఆయన రాజ్యం ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. ఆయన రాజ్యము ఆయన చిత్తము భూమి మీద జరగాలని నిర్ణయించిన దేవుడు ఏం చేశాడంటే భూ ప్రజలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి సంఘంగా చేయాలి. అట్టి సంఘంగా చేయబడినటువంటి వారు బాప్తిస్మం పొంది బయటకు వస్తే వారికి పరిపాలన విధానాన్ని నేర్పుతాడు. వారి మీద పరిపాలించే రాజును నియమిస్తాడు. పాయింట్ అర్థం లేదా? యేసు ప్రభు కంటే ముందు రాజు ఉన్నాడా లేడా? ఎవరా రాజు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తర్వాత ఆయన యేసు ప్రభుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు తన రాజ్యాన్ని అంటే సంఘాన్ని ఎవరి చిత్తానుసారంగా పరిపాలించాలి? ఆయన బ్రతికినప్పుడు అదే చేశాడు, చనిపోయిన తర్వాత అదే చేస్తున్నాడు. నాశారు యేసు ప్రభు ప్రార్థన చేసి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే నీ చిత్తము నెరవేర్చాను అన్నాడు. నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో కూడా క్రీస్తు సంఘం మీద శిరస్సుగా ఉండి క్రీస్తు సంఘం అనే ఈ పౌరులకి రాజుగా ఉన్నటువంటి క్రీస్తు ఇప్పుడు పరలోకం నుండి పరిపాలన చేస్తూ కూడా తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చుకోవడం అంటే యేసు బ్రతికినా తండ్రి చిత్తమే నెరవేర్చాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళి సింహాసనాసీనుడై రాజుగా అభిషేకింపబడిన తర్వాత ఇప్పుడు పరిపాలన చేస్తూ కూడా తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నాడు. ఆయన లైఫే తన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి సమర్పించుకున్నాడు. కొంచెం కఠినంగా ఉంటాయి ఈ విషయాలు. నా పాయింట్ మీకు అర్థమైంది. ఏది శాశ్వతమైనది? దేవుని రాజ్యము శాశ్వతమైనది. అయితే ఆ దేవుని రాజ్యం మనమైతే ఆ రాజ్యం మీద రాజు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అంటే పెంతెకొస్తు పండుగ నుండి జరిగింది. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఎందులో ప్రవేశించాం? ఆయన రాజ్యంలోకి ప్రవేశించాం. అవునా? రైట్. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఓకేనా? మీకు ప్రాథమికంగా ఒక విషయం అర్థమైంది. దేవుని రాజ్యం రాజ్యం అంటే పరిపాలన, పరిపాలన అంటే చిత్తం. ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. ఇప్పుడు ఇది ఎక్కడ జరగాలి? భూలోకంలో. అవునా? పరలోకంలో ఆయన చిత్తం లేదా ఆయన పరిపాలన జరిగినప్పుడు ఇప్పుడు ఎక్కడ జరగాలని కోరుకున్నాడు? ఎవరు చేయగలరా పరిపాలన? అలాగా క్రీస్తు మాత్రమే చేయగలడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకింపడి ఏమవుతాడు? రాజు లేదా ప్రభువు. రాజు లేదా ఏమవుతాడు? ప్రభు అవుతాడు. రాజు అయి ప్రభు అయి ఆయన ఏం చేస్తాడు? 33.5 సంవత్సరాలు ఎవరి చిత్తం? తండ్రి చిత్తం.
ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి కూర్చొని సరికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2026 సంవత్సరాలు. ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. అంటే యేసు ప్రభువుకు సొంతంగా ఏమి లేదు, ఇష్టం లేదు. ఆయన తన చిత్తం నెరవేర్చుకోవడానికి భూలోకానికి వచ్చిన వాడు కాడు. అప్పుడు ఈ రాజ్యాన్నే నేను భూమి మీద స్థాపిస్తానని ఎవరి ద్వారా ప్రవచించాడు? యెషయా 2:2-4. ఈ రాజ్యాన్ని నేను ప్రవచిస్తానని ఎవరితో చెప్పాడు? దానియేలు 2:44. ఈ రాజ్యమే రావాలని ఎవరు ప్రార్థన చేశారు? యేసుప్రభు ప్రార్థన చేశారు. మత్తయి 6:9. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారము భూమి మీద ఏం జరగాలి? ఆయన రాజ్యము ఏర్పడాలి, స్థాపించబడాలి. ఆయన రాజ్యం ఏర్పరచబడడం అనేది దేవుని చిత్తం అయితే, ఆయనకి ముందు యేసు అని పేరు ఉంది కదా. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన రక్షకుడు అని తెలియదు, ఆయన క్రీస్తు అని అభిషేక్తుడని తెలియనటువంటి యూదులు ఆయన ఏం చేశారు? మరణానికి అప్పచెప్పితే చంపేశారు. చంపేసిన తర్వాత దేవుడు ఆయన 3వ దినాన్న తిరిగి లేపి అభిషేకించి ఇశ్రాయేలు మీద ఏం చేశాడు? ఆయన్ని రాజుగా నియమించాడు. ఆయన రాజు అయితే ఎవరి చిత్తం నెరవేరుస్తాడు? తండ్రి చిత్తమే నెరవేరుస్తాడు. అప్పుడు క్రీస్తు రాజు అయితే రాజ్యం ఎవరు? సంఘము ఏమైంది? రాజ్యం. క్రీస్తు రాజు, సంఘమే రాజ్యం అని 2 రెఫరెన్స్లు చెప్పాను. క్రీస్తు, సంఘం. మత్తయి సువార్త 16-18 నుండి కొంచెం చదివితే, అపోస్తుల కార్యములు 25 నుండి 28 వరకు చదివితే, సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. అయితే సంఘాన్ని కట్టాలన్న సంకల్పం దేవుని మనసులో ఉంది. ఏం కట్టాలని? సంఘాన్ని కట్టాలని దేవుడు అనాదిలోనే తన మనసులో పెట్టుకొని సంకల్పించాడు. కానీ సంఘాన్ని కట్టడానికి కాలం పరిపూర్ణం అవ్వాలి. పాయింట్ అర్థమైందా? అప్పుడు ఏం చేశాడు అంటే, ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని సంఘాన్ని కట్టాడు. ఆ సంఘానికి క్రీస్తుని ఏం చేశాడు? శిరస్సుగా. ఆ రాజ్యానికి క్రీస్తుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇది మీకు బేసిక్ గా అర్థమైతే, ఇప్పుడు పరిపాలన చేస్తున్నది ఎవరు? క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మత్స్యాకుల్లో కానీ క్రీస్తు సంఘాల్లో కానీ ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తి దేవుడికి అప్పచెప్తాడని చెప్తున్నారు. బైబిల్లో అలాగ లేదు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు సంఘాన్ని ఎవరికి అప్పచెప్పేస్తాడట? తండ్రికి అప్పచెప్పేస్తాడని చెప్తున్నారు. ఇప్పుడు సంఘాన్ని తండ్రికి అప్పచెప్పిస్తే సంఘంలో ఉండే వ్యభిచారుల సంగతి ఏంటి? అప్పచెప్పేస్తాడా? సంఘంలో ఉండే తాగుబోతుల సంగతి ఏంటి? అప్పచెప్పేస్తాడా? సంఘంలో ఉండే పిసినారుల సంగతి ఏంటి? అప్పచెప్పేస్తాడా? సంఘంలో నుండే శరీర సంబంధుల సంగతి ఏంటి అంటే, అప్పుడు సంఘాన్ని అప్పచెప్తాడంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మేము ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వెళ్ళి క్రిస్మస్ చేసేసి, లేకపోతే జనవరి 1 చేసేసి, సంవత్సరంకి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసేసుకుంటే ఆ సంఘంలో మా మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి, సంఘం ఎత్తబడినప్పుడు మేము ఎక్కడ తాగేసి పడిపోయినా, మేము ఎక్కడ దొరికిపోయినా, మేము ఎక్కడ కాలు జారినా, మేము ఎక్కడ నోరు జారినా సంఘమే ఎత్తుతాం అన్నాడు. కాబట్టి మేము ఆ రిజిస్టర్లో మా పేరు ఉంటుంది కదా, లేదా? బాప్తిస్మం పొందిన అందరి పేర్లు రిజిస్టర్లోనే ఉంటాయి లేవా? ఆడేదో ఒక ఆదివారం వస్తాడు, నచ్చినప్పుడు వస్తాడు. పొరపాటున ఎవరా నువ్వు, నిన్ను ఎవరమ్మనంటే ఎక్కడికి, నీకు ఒక రెగ్యులారిటీ లేదు అన్నాం అనుకోండి, ఏమంటాడు? నువ్వెవడరా, నీ సంఘంలో బాప్తిజం పొందని నా పేరు అని చూసుకుంటాడు. అర్థం అవ్వలేదా? అంటే దేన్ని బట్టి హెచ్చిస్తున్నాడు? బాప్తిజాన్ని బట్టి, సంఘ సభ్యత్వాన్ని బట్టి రిజిస్టర్లో
పేరుని బట్టి. అలాగే చాలా మందిని మనం సమాజ్ చేసాం కూడా. ఆడికి ఒక వ్యక్తిత్వం ఉండదు, ఒక రెగ్యులారిటీ ఉండదు, విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఉండవు. కానీ బాప్తిస్మం పొంది వల్గర్గా జీవించి ఆడికి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు. చచ్చిపోతే వాడు మన సంఘ సభ్యుడు అన్న రీతిలోనే సమాధి కార్యక్రమాలు జరిగాయి కదా, జరగలేదా? ఆడికి అందరితో పాటు పెట్టి చేయడం, ఆడికి ప్రార్థనలు సలపడం, ఆడికి జ్ఞాపకోటాలు పెట్టడం చేశారా చేయలేదా? దేన్ని బట్టి? రాజ్య పరిపాలన బట్టి జరిగిందా, సంఘ సభ్యత్వాన్ని బట్టి జరుగుతుందా? అంటే ఇప్పుడు సంఘం ఎత్తపడుతుంది అంటే ఎవడు పడితే వాడికి హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఆరాధనకు రారు, సంఘ నియమాలు పాటించరు, సంఘ కార్యక్రమాల్లో ఉండరు, ఒక విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు ఏంటో మీకు తెలియవు, అవునా? ఎప్పుడో పండక్కి పొన్నంకి వస్తారు, వచ్చినప్పుడే మళ్ళీ ఎవడరా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావన్నావు అనుకోండి, నువ్వెవడని అతను నన్ను ఎందుకలా అంటాడంటే, నేను ఇక్కడే బాప్తిజం పొందాను, నాకు ఇక్కడే పెళ్ళి అయింది, నాకు ఇక్కడే పిల్లలు పుట్టారు, మా పిల్లలు ఎక్కడే పేర్లు పెట్టారు, మేము ఎక్కడే ఉయ్యాలు వేశారు మమ్మల్ని, కాబట్టి రిజిస్టర్లో పేరుని చూసుకో, నువ్వెవడో నన్ను రావద్దంటానికి అంటాడా లేదా? రెడ్డి అండా ఏమంటే కరెక్టేనండి, రిజిస్టర్లో పేరు ఉంది, పేర్లు ఎక్కడ అయిందండి, వాళ్ళ పిల్లలకు పేర్లు ఎక్కడ పెట్టామండి రామమూర్తి గారు, మరి ఆయన ఏమనకండి కుర్చీ వేసేయండి. అప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఏం చేస్తాడు, కూర్చొని కాలు ఊపుతాడు. అప్పుడు ఏంటంటాడు తెలుసా, రే బిర్యానీ ఎవడు రావంటాడు, సాంబార్లో ఉప్పేసారు ఎట్రా అంటాడు. ఎందుకంటే వాడికి ఇక్కడ ఏముంది, పేరు ఉంది, సభ్యత్వం ఉంది కాబట్టి అటు రాలిపోతాడు అనమాట. పక్కన కూర్చొని బుర్రగొక్కుని పక్కన ఉన్నాడు అంటాడు, ఏడ్రా ఇంకా పాస్టర్ ఇంకా ఒక్కడ వాక్యం తినేస్తున్నాడు ఎలాగా. దేన్ని బట్టి ఇవన్నీ అంటాడు, దేన్ని బట్టి ఇలా నీలుతాడు, దేన్ని బట్టి ఇలా రాలుతాడు అంటే ఆయనకి ఇక్కడ ఏముంది, సభ్యత్వం ఉంది. అప్పుడు ఆడు ఎలా ఫీల్ అవుతాడంటే, సంఘం ఎత్తబడుతుంది అంటే ఏం చేస్తాడు, 52 వారాలు వెళ్ళి నిన్ను ఎత్తుతాడు, 52 వారాలు అక్కర్లే 4-5 వారాల సంవత్సరంకి వెళ్ళి నన్ను ఎత్తుతాడు. యేసుప్రభు నీకు పక్షపాతం మంది, యేసుప్రభు కొంత అంటాడు. నిజమండి. అందువల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సంఘం ఎత్తబడినప్పుడు మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడు తాగి చచ్చిపోయినా సరే ఆడికి ఫ్లెక్సీ వేసినప్పుడు ఏ వచనం రాస్తున్నారు తెలుసా, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు తుదముట్టించాడు బ్రాంతి షాప్ దగ్గర. నా కొరకు ఏ కిరీటం ఉందంటున్నాడు, జీవ కిరీటం నా కొరకు ఉందన్నాడు. ఈ తాగుపోతూ, ఈ కోటలు తాగిసినోడు, ఈ ఆపు తాగిసినోడు, ఈ సంఘ నియమాలు లేనోడు, ఈ సంఘ సభ్యత్వం మీద ఆధారపడి మనుషుల మీద గర్వించినోడు, ఈ ఫంక్షన్లు చేసినప్పుడు వచ్చినోడు, జనవరి 1కు వచ్చినోడు, అబద్ధం ఆడకండి చెప్పండి. అలాంటి వాళ్ళకి మనం గౌరవించి సమాధులు చేసి ప్రార్థనలు చలిపి కోటాలు పెట్టి వాళ్ళ పరలో తండ్రి నాయన ఈ ఆత్మను నువ్వు చేర్చుకున్న పరదేశంలో ఉన్నాడు తండ్రి అని అని లేదా? దుర్మార్గం అది. అలా చేయకపోతే వాళ్ళ ఇంట్లో ఊరుకోరు. పాయింట్ అర్థమైందా? అంటే బైబిల్ అంటే యేసు ప్రభు సంఘాన్ని అప్పచెప్తామన్నాడా, రాజ్యాన్ని అప్పచెప్తామన్నాడా? ఇప్పుడు సంఘాన్ని అప్పచెప్తామంటే ఎవడెళ్తాడు? అంతే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, రాజ్యము తండ్రికి అప్పగింపబడును అన్నాడు. మరి రాజ్యము సంఘము ఒకటే కాదా అని చెప్పారు మీరు. అంటే ఇప్పుడు రాజ్యము సంఘం ఒకటి కాదా అంటే, మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి బయటికి పిలిచాడు కదా, పిలిచాడా లేదా? పిలిచినటువంటి మనల్ని ఇప్పుడు మనం ఎలా మారిపోవాలి, ఎలా మారిపోవాలి? సంఘంగా ఉండాలా, రాజ్యంలో మారిపోవాలా? సంఘంగా ఉండి సంఘ నియమాలు అనుసరించి రాజ్యంగా ఏమవ్వాలి, మారిపోవాలి. అప్పుడు రాజ్యం అంటే ఏంటి మనకు తెలియకుండా ఎలా మారుతాం అన్నట్లే. మరేంటి దేవుని రాజ్యం? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాసి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంది. అదిగో ఏ రాజ్యం అట? దేవుని రాజ్యము కూడు గొడ్డ కాదు. యేసుప్రభు చెప్పాడు, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని వీటి విషయం మీరు ఆలోచించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవు, విత్తవు, కోయవు, కట్లలో కూర్చుకునవు. కాబట్టి
దేహాన్ని గురించి కానీ, వస్త్రాన్ని గురించి కానీ, ప్రాణాన్ని గురించి కానీ ఆలోచించకండి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. మాట అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ అదిగో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలే ఆనందమునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘం అంటే ఏంటి? నీతి, సమాధానము, ఆనందమే. కాబట్టి ఈ రాజ్య నియమాలు ఎవరిలోనైతే ఉంటాయో వారిని అప్పచెప్తాడు. ఓకేనా? అంటే ఏముండాలి మనుషుల మధ్యలో? నీతి ఉండాలి, ఇంకేముండాలి? సమాధానం ఉండాలి, ఇంకేముండాలి? రైట్. ఒకటి, నెంబర్ 1, ప్రాథమికంగా దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తానని ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. దేవుని చిత్తం పరలోకమందు జరుగుతున్నట్టు భూమి మీద జరగాలని యేసుప్రభు ప్రార్థన చేశాడు. నా సంఘమే నా రాజ్యము, నా రాజ్యమే నా సంఘం అని యేసుప్రభు పేతురుకు చెప్పాడు, పౌలుకు చెప్పాడు. అపోస్తులు దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అని ప్రవచించారు. అది మనకు అర్థమైంది ప్రాథమికంగా. అది అర్థమైతే మనం సంఘంలో ఎలాగుండాలి అంటే నియమాలను పాటించినటువంటి రాజ్య సభ్యులుగా ఉండాలి. అలా కాకపోతే మనం ఎక్కడికి ఎంటర్ అవ్వము? నిత్యత్వానికి ఎంటర్ అవ్వము. అప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఎప్పుడు ఆనందమే. దేవుని రాజ్య పౌరులు ఎవరు ఏడవలసిన అవసరము? చావైనా, శ్రమైనా, హింసైనా, వస్త్రహీనత అయినా, బేదరకమైన, అడుగు తిన్నమైన, జబ్బైనా, క్షీణించిపోయినా ఏడుపు అనేది దేవుని రాజ్య పౌరులకు సంబంధించింది కాదు. ఆనందమే అన్నాడు. అది ఎలాగో క్రీస్తునందు మనం సాధించాలో, దాన్ని ఎలా మనం రూపాంతరం చెందాలో, ఏ రకంగా మార్చుకోవాలో మనల్ని మనం అనేది వరుసగా నేర్చుకుందాం. ఓకేనా? చెప్పట్లేదు గారు, చెప్పండి. క్రీస్తు సంఘం మతశాఖల్లో ఒకటా? క్రీస్తు సంఘం దేవుని రాజ్యమా? క్రీస్తు సంఘం అన్నిటితో సమానమా? క్రీస్తు సంఘం అత్యుత్తమైనదా? ప్రవక్తలు ప్రవచించిన సంఘం. ఇందులో అవకాశం మనకు సభ్యత్వం దొరకడమే మహాకృప. దాన్ని మనం ఎరగగా కాలు దన్నుకొని విచ్చలవిడిగా మనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాం. దాని పరిపాలన విధానం ఎలాగుంటుందో వచ్చే వారం చెప్తాను. జ్ఞాపకం చేయండి నాకు కొంచెం. నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే దేవుని రాజ్యం ఎలాగవాలో, ఆ రాజ్య పరిపాలన నీకు ఎలాగ ఎఫెక్ట్ అవుతుందో చెప్తాను. మీ అందరికీ వందనాలు.